ఏంటి మామ బోయపాటికి ఇలా చేశారు, అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు అసలు. హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ అగైన్ టు సినిమా ఐకాన్ ఛానల్. రివ్యూ వచ్చేసి అఖండ 2 తాండవం. మొత్తానికి నా ఎక్స్పీరియన్స్ ఏంటో మీతో చెప్పేసుకుంటా. దానికంటే ముందు కొంచెం పాజ్ అయ్యి మన ఛానల్ కానీ ఎవరైనా కొత్తగా వచ్చి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మూవీ ఇచ్చిన నా ఎక్స్పీరియన్స్ చెప్పాలని నాకైతే నచ్చింది. లిటరల్లీ నాకు చాలా రోజుల తర్వాత ఒక మాస్ సినిమాని ఎక్స్పీరియన్స్ చేసిన ఫీలింగ్ వచ్చిందనమాట. అండ్ ఇంకా యాజ్ యూజువల్ కానీ బాలకృష్ణ గారు కానీ ఆ మాస్ మూవీస్ అందులోకి బోయపాటి గారి కాంబినేషన్ అంటే ఎలా ఉంటాయో మనకు ఐడియా ఉంది. వాళ్ళ ప్రీవియస్ ఫిలిం చూసుకుంటే ఎక్కడ ఏ ఫిలిం కూడా డిసప్పాయింట్ చేయలేదు. ఇది వాళ్ళ 4th కొలాబరేషన్ అవుతుంది. అందులోకి ఇది అఖండ సిరీస్ కంటిన్యూ. మొత్తానికి మన ఎక్స్పెక్టేషన్స్ ఎక్కడ కూడా డిసప్పాయింట్ చేయకుండా మాస్ ఎలిమెంట్స్ తోటి, మాస్ డైలాగ్స్ తోటి మంచి కిక్ ఇచ్చారని చెప్పుకోవచ్చు. ఇయర్ ఎండింగ్కి ఒక్క మాస్ ఫిలిం పడితే ఎలా అనిపిస్తుంది ఆ కిక్, ఆ కిక్ ఈ ఫిలిం ఇచ్చిందని చెప్పవచ్చు. పోస్ట్పోన్ అవ్వడం వల్ల కొంచెం ఫ్యాన్స్ అందరూ డిసప్పాయింట్ అయ్యారు. బట్ ఇవన్నిటిని పక్కన పెట్టేసి ఈ మూవీని బాగా ఎంజాయ్ చేస్తారు మీరైతే. బాలకృష్ణ గారి ఫ్యాన్స్కి అయితే చాలా చాలా బాగా నచ్చుతుంది. ఓకే, ఇంక మన మూవీలో ఉన్న ఆస్పెక్ట్స్ హైలైట్స్ విషయానికి వచ్చేస్తే మనకి ఫస్ట్ హాఫ్ అంతా కూడా చాలా ఇంట్రెస్టింగ్గా మంచి మంచి మాస్ సీక్వెన్సెస్ తోటి రెగ్యులర్ ఫార్మేట్లోనే వెళ్తుంది. ఇంటర్వెల్ బ్లాక్ అయితే మ్యాడ్ ఉంటుంది అనుకోండి. ఇంకా సెకండ్ హాఫ్ బిగిన్ అవ్వడంతో మనకి ఎక్కడ ల్యాగ్ చేయకుండా స్టోరీలో డీప్గా వెళ్ళిపోయి కంటిన్యూ బ్యాక్ టు బ్యాక్ యాక్షన్ సీక్వెన్స్లు దిగిపోతారు. కొన్ని టాప్ లెవెల్లో కొంచెం ఓవర్ అయిపోయింది మామ అనే ఫీలింగ్ ఉన్నా కూడా బోయపాటి గారు, బాలకృష్ణ గారు సినిమాలు అనగానే కొంచెం అవన్నిటిని లాజిక్లీ పక్కన పెట్టేసి ఎంజాయ్ చేస్తాం కాబట్టి కమర్షియల్ ఆడియన్స్గా ఆ విషయంలో అయితే ఫైట్ సీక్వెన్సెస్ నాకు బాగానే అనిపించినాయి. కొంతమందికి మేబీ మాస్ లవర్స్కి వీళ్ళకి బాగా ఎక్కేస్తుంది బీసీ ఆడియన్స్, కానీ కొంతమందికి ఏంటంటే రెగ్యులర్గా చూసే ఫార్మేట్ అరే ఏంద్రాబాయ్ టాప్ వెళ్ళిపోయారు అనిపిస్తుంది. బట్ రెగ్యులర్గా ఇవన్నిటిని పక్కన పెట్టేస్తే మీ టికెట్కి పెడుతున్నారు కదా మాస్ ఎలిమెంట్స్ తోటి, మాస్ సీక్వెన్సెస్ తోటి అదిరిపోయిన సినిమా. మీలో ఎంతమంది బాలకృష్ణ ఫ్యాన్స్ ఉన్నారు కింద కామెంట్ చేయండి. ఒకవేళ నేను రివ్యూ అప్లోడ్ చేసే టైంకి మీరు మూవీ చూసేసి ఉంటే మీ ఎక్స్పీరియన్స్ ఉంటుందో ఖచ్చితంగా కింద కామెంట్ చేయండి. సో ఇది నాకు ఇచ్చిన ఎక్స్పీరియన్స్ అయితే టోటల్గా నేనైతే చాలా ఎంజాయ్ చేసి వచ్చాను మూవీని అయితే. ఇక్కడ వరకు వీడియోని చూస్తుంటే లైక్ చేయడం మర్చిపోకండి. అలాగే మూవీ లవర్స్ ఎవరైనా ఉన్నారో వాళ్ళందరికీ ఈ వీడియోని తప్పకుండా షేర్ చేయండి. సో దట్స్ ఇట్ ఫర్ వీడియో. సీ యు ఇన్ ద నెక్స్ట్ వీడియో.